అలానే మిసేసరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి దిగిపోతున్నారా, లేదంటే పదవిలో నుంచి దించేస్తున్నారా, లేదంటే బర్తరఫ్ చేస్తున్నారా? ఇదే చర్చ జరుగుతుంది అమెరికన్స్లో, అంతర్జాతీయంగా కూడా. దానికి కారణం లేకపోలేదు. అమెరికా కాంగ్రెస్లో ఉండేటువంటి డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సైనిక చర్య అనేది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయము అమెరికా కాంగ్రెస్కి తెలియచేయలేదు. అమెరికా కాంగ్రెస్ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఆయన వ్యక్తిగతమైన నిర్ణయము ఇది అమెరికా రాజ్యాంగం ప్రకారం వ్యతిరేకము అనేది ఇప్పుడు డెమోక్రాటిక్స్ అలాగే రిపబ్లికన్స్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. కాకపోతే రిపబ్లికన్స్ మాత్రం కొంతమంది మెయిన్ లీడర్స్ ట్రంప్కి మద్దతు పలుకుతూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుని హోదాలో ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో. అమెరికా రాజ్యాంగంలో ఆ మేరకు వెసులుబాటు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా సైనిక చర్యకు సిద్ధమైనప్పుడు అమెరికా కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకోకుండా చెయ్యలేదు అనేది డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్లో ఉండేటువంటి కొంతమంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద అత్యవసర సమావేశాన్ని పెట్టాలి, అమెరికా కాంగ్రెస్లో చర్చించాలి, దాని మీద ఓటింగ్ కూడా పెట్టాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని రీకాల్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు డెమోక్రాట్స్ ప్రత్యేకించి. మరి ఇది సాధ్యమా అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం సాధ్యమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు న్యాయ నిపుణులు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇప్పటికే నవంబర్లో మధ్యంతర ఎన్నికలతోటి ట్రంప్ అతలాకుతలం అయిపోతూ ఉన్నారు. ఒకవేళ రాబోయేటువంటి మధ్యంతర ఎన్నికల్లో అటు ప్రతినిధి సభలో ఇటు సెనెట్లో రెండు చోట్ల కనుక మెజారిటీ రాకపోతే ఈ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆయన అంచనా వేసుకుంటున్నారు. అందుకే నేను ఎప్పుడు పోతానో తెలియదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే భౌతికంగా వెళ్ళిపోవటమా లేదంటే రాజకీయంగా ఆయన అమెరికా అధ్యక్షుడికి దిగిపోవటమా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎప్పుడు దిగిపోతానో లేదంటే ఎప్పుడు పోతానో తెలియదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఆయన మీద అత్యాచారం చేయబోయారు. ఎన్నికల సందర్భంగా కూడా ఆయన మీద గన్ ఎక్కి పెట్టారు. ఆయన చెవి నుంచి దూసుకుపోయింది తూట. ఆ తర్వాత వైట్ హౌస్లో ఎవరో అఘంతకుడు ఆయన్ని చంపడానికి వచ్చారని చెప్పేసి అప్పుడు ఒక అతన్ని పట్టుకున్నారు. రీసెంట్గా ఫ్లోరిడాలో ఆయన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని పట్టుకొని కాల్చి చంపేశారు. ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు పోతానో తెలియదు అనేటువంటి వ్యాఖ్యలు చేశారా, లేదంటే అమెరికా అధ్యక్ష పదవి పోవడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. వాస్తవంగా అమెరికా అధ్యక్షుడిగా అత్యంత స్వల్ప కాలంలోనే ప్రజల మన్ననలను కోల్పోయినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇది అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పౌరులు మాట్లాడుకుంటున్నారు, చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి ట్రంప్ని కొనసాగించవచ్చా? ప్రపంచం మొత్తాన్ని అల్లకొల్లోలం చేస్తున్నటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడా అనేటువంటి చర్చ ఇప్పుడు అంతర్జాతీయంగా బలంగా వినిపిస్తుంది. దానికి తగ్గట్టు అమెరికాలోనే వినిపిస్తుంది, అమెరికా కాంగ్రెస్లోనే వినిపిస్తుంది. ఇది ఆయన పదవికి ఎసరు పెట్టేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. సో రాజ్యాంగం ప్రకారం రీకాల్ చేసేటువంటి అధికారం అమెరికాలో ఉంది అని చెప్పి రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అది రీకాల్ చేస్తే పరిస్థితి ఏంటి, అసలు అమెరికా కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అనే దాని మీద అనేక కథనాలు వస్తున్నాయి. దాంట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మధ్యప్రాచ్యం అంటే పశ్చిమాసియా ఒక్కసారిగా బగ్గుమంది. ఇరాన్లో పాలనా మార్పు లక్ష్యంగా ఆ దేశంపై భారీ సైనిక దాడులకు ట్రంప్ ఆదేశించారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిగిన ఈ భీకర దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నేత అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన ఇరాన్ తక్షణమే ప్రతీకార దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ దాడుల్లో ఇప్పటికే 3 అమెరికా సైనికులు మరణించారు. ఇరాన్ రాజధాని టెహరాన్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల కోసం అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోకపోవడం అమెరికాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. డెమోక్రాట్లతో పాటు, డెమోక్రాట్లు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, రిపబ్లికన్ పార్టీకి చెందిన అంటే ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి కొందరు సభ్యులు కూడా ట్రంప్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని
చట్టవిరుద్ధ యుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. ఇది అమెరికా కాంగ్రెస్ పై జరిగిన దాడి. ఎలాంటి తక్షణ ముప్పు లేనప్పుడు అధ్యక్షుడు చట్టబద్ధంగా యుద్ధం ప్రకటించారు. చట్టవిరుద్ధంగా అమెరికా కాంగ్రెస్ పై జరిగిన దాడి ఎలాంటి తక్షణ ముప్పు లేనప్పుడు అధ్యక్షుడు చట్టవిరుద్ధంగా యుద్ధం ప్రకటించారు. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ కాంగ్రెస్తో సంప్రదించే నిర్ణయం తీసుకున్నారు అని కాలిఫోర్నియా డెమోక్రటిక్ ప్రతినిధి రో ఖన్నా విమర్శించారు. కెంటకీ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీ, సెనేటర్ రాండ్ పాల్ వంటి వారు, అంటే వీళ్ళు ట్రంప్ పార్టీ, వీళ్ళు కూడా యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పారు. యుద్ధం ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్కి మాత్రమే ఉందని, ఇది అమెరికా ఫస్ట్ విధానం ఏదైతే ఉందో ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే అమెరికా కాంగ్రెస్కి తెలియకుండా ఎలా చేస్తారని. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా ఓటింగ్ జరపాలని, ఇందుకోసం కాంగ్రెస్ను తక్షణమే సమావేశపరచాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వారం మధ్యలో దీనిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ వంటి రిపబ్లికన్ అగ్రనాయకులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. అధ్యక్షుడికి రాజ్యాంగబద్ధంగా ఈ అధికారం ఉందని వారు వాదిస్తున్నారు. మరోవైపు ఇరాన్ తన ప్రతీకార దాడులను ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విస్తరిస్తుంది. మధ్యప్రాచ్యంలో దీని కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఇది పరిస్థితి, అమెరికాలో పరిస్థితి, ప్రపంచంలో పరిస్థితి. మరి ఇలాంటప్పుడు రీకాల్ చేయొచ్చు. ఆ రోజు బుష్ లాంటి వాళ్ళే, ఒక పవర్ఫుల్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ లాంటి వాళ్ళే అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకొని యుద్ధాలను ప్రకటించారు, సైనిక చర్యను ప్రకటించారు. కానీ ఇవాళ అమెరికా కాంగ్రెస్కి తెలియకుండా, అమెరికా కాంగ్రెస్ అంటే మనకి పార్లమెంట్ లాంటిది, ఆ పార్లమెంట్ లాంటి అమెరికా కాంగ్రెస్కే తెలియకుండా యుద్ధాన్ని ప్రకటించారు అని చెప్పి అక్కడ ఉండేటువంటి డెమోక్రాట్స్ వాదిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం అంటున్నారు, రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. అందుకే ఈ వారంలో అత్యవసర సమావేశం పెట్టి అమెరికా కాంగ్రెస్ సమావేశం, అక్కడ ఓటింగ్ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే ట్రంప్కి మద్దతు లేకపోతే అప్పుడు మధ్యంతరంగా ఆయన దిగిపోవాల్సి వస్తుందేమో అనేటువంటి చర్చ జరుగుతుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ట్రంప్కి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా మన పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీలో కానీ స్పీకర్ కనుక అధికార పార్టీ వైపు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు పెట్టేటువంటి తీర్మానాలని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకూడదు అనేది ఆయన విచక్షణ అధికారం మీద ఉంటుంది. అలాగే అమెరికాలో కూడా అమెరికా కాంగ్రెస్లో ఉండేటువంటి స్పీకరు ట్రంప్కి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించి దాంట్లో ఇరాన్ మీద యుద్ధానికి పాల్పడటం అనేది కరెక్టా కాదా, రాజ్యాంగమా, రాజ్యాంగ విరుద్ధమా, చట్టమా, చట్ట విరుద్ధమా అనే దాని మీద చర్చించడానికి అనుమతిస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒకవేళ అనుమతించకపోయినా నవంబర్లో అయితే మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఖచ్చితంగా ఇరాన్ మీద అమెరికా చర్య అనేటువంటి ఒక అంశం ప్రధానంగా మారిపోతుంది. ఇదే గట్టెక్కిస్తుంది అమెరికా ఫస్ట్ అనే దానికి అనేది విశ్వాసం ట్రంప్లో ఉంది. కానీ డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా చేశారు కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ని. మధ్యంతర ఎన్నికల్లో ఘోరంగా ఆయన పరాజయం కావడం ఖాయమని చెప్పి చెబుతున్నారు. అదే జరిగితే కనుక అమెరికా అధ్యక్షుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు లేకపోలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి దీంట్లో నిజం ఎంత అనే దాని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.